భ్రూణహత్య, బ్రహ్మహత్య, సురాపానం, ఇటువంటి మహాపాతకాలు కూడా ఒక్కసారి ఆత్మజ్ఞానం కలిగితే 5 మహాపాతకాలు కూడా ఒక్క జ్ఞానమే ప్రాయశ్చిత్తం. మహాపాతకాలకి ప్రాయశ్చిత్తం లేదు. ఉపపాతకాలకి కాశీయో ఎక్కడికో పోయి దానికి ఏదో కర్మ విపాకం, ఆ యొక్క స్మృతి చూస్తే దాంట్లో ప్రాయశ్చిత్తాలు చేసుకుంటాం. కృచ్ఛంద్రాయణాది వ్రతాలు ఇచ్చారు. ఒక్క జ్ఞానము సర్వ పాపాలకి ప్రాయశ్చిత్తం. కనుక ఉత్తమమైన శుద్ధిని పొందినవాడి అన్నాడంటే అన్యమైన సర్వ తపస్సుల కంటే, కృశ్చంద్రాయణాది తపస్సుల కంటే ఆత్మజ్ఞానమే గొప్ప శుద్ధి కలిగిస్తుంది. శుద్ధిం గతాః సంతాః. ఇదే కదా జ్ఞానము. నిత్యశుద్ధ బ్రహ్మస్వరూపము అదే నేను, నిత్యశుద్ధ బ్రహ్మస్వరూపము అదే నేను అని నిశ్చయం కలగడం వల్ల మద్భావం, మద్భావం అంటే ఈశ్వరభావం, మోక్షం, ఆగతాః సమనుప్రాప్తాః, అటువంటి ఈశ్వర భావాన్ని, మోక్షాన్ని వాళ్ళు పొందుతారు, పొందారు, వాళ్ళు పొందారు అని. బాగుందా? అందులో భగవంతుడు దయామూర్తి. ఆయనకి ఎటువంటి రాగము ద్వేషము ఉండదు. స్వరూపమైన ఆత్మని అలాగ దాన్నే పట్టుకుని దాని అందే దృష్టి పెడితే చాలు. అదే దయామూర్తి. అది మన చెంతనే ఉంది, మన స్వరూపంగా ఉంది. అర్జునుడు ఆ యొక్క ఆ స్వరూపమైన పరమాత్మకి కృష్ణుడు అవతారాన్ని దయను చూపిస్తున్నాడు అర్జునుడి మీద. అర్జునుడు నీవు ఆ కాలంలో ఉన్న వివస్వతుడికి తత్వాన్ని ఎలా చెప్పావు అది కదా వాడు ప్రశ్న. అది అయిపోయింది. ఎందుకు నన్ను ఈ ఘోరమైన కర్మలో ఆ టాపిక్ అయిపోయింది. అక్కడి నుంచి కదా ప్రారంభం. మళ్ళీ ప్రశ్న వేసాడు. ఏమని? నువ్వు ఆ కాలంలో వివస్వతుడికి అంటే సూర్యుడికి తత్వాన్ని ఎలా చెప్పావు అని ఇంత మాత్రమే అడిగాడు. ఇంతే కదా అడిగాడు. ఇలా అడిగి ఉన్నా కూడా తన అవతార సంబంధమైన లీల ఆ కర్మరహస్యాన్ని అంతటినీ చెప్పేశాడు. హే నా జన్మ కర్మ దివ్యం అన్నాడు ఒకే మాటతో. ఎవడు ఇలా గ్రహించి భగవంతుణ్ణి ఆశ్రయించి కర్మలు చేస్తాడో వారికి విషయాల వల్ల కలిగే బంధం తొలగిపోతుంది. చిత్తం భగవంతుడికి మయమైపోతుంది, అయిపోతుంది. చివరికి భగవంతుణ్ణే పొందుతాడు అని విషయాన్ని తెలియజేశాడు. ఇప్పుడు భగవంతుడి చేతనే కర్మ ఫలాలు అనే టాపిక్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి మంచి విషయం తెలుస్తుంది. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇతర జీవులు పుట్టినట్లే భగవంతుడు కూడా పుట్టాడు అని మనకు తోస్తుంది కదా. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కృతయుగంలో ఆయన శ్రీరామచంద్రుడు, ఇలా ఇతర జీవులు పుట్టినట్లే భగవంతుడు కూడా పుట్టినట్టుగా తోస్తుంది కదా. అతను పుట్టుకప్పుడు కూడా తల్లి తండ్రులు కష్టపడినట్లు కదా. పిల్లలు లేకపోతే ఒక రకమైన కష్టంలో దశరథుడు అనుభవించాడు. పిల్లాడు పుట్టిన తర్వాత ఒక రకమైన కష్టాలు వసుదేవుడు దేవకి అనుభవించాడు. మొత్తానికి పుట్టుక అనేది జీవులు పుట్టినట్లే భగవంతుడికి కూడా పుట్టినట్లు తోస్తుంది. అలా తోచిన అతడు మాయ చేత జన్మించాడు. అది ఇక్కడ విషయం. మాయ చేత జన్మించాడు. అందుకనే రాముడిది కానీ కృష్ణుడు కానీ ఎవరిదైనా పుట్టుక తీసుకోండి, వాడు సుఖ శోణితాలతో పుట్టినట్టుగా ఉండదు. వాళ్ళ చరిత్ర వాళ్ళ ప్రార్థన చేత, భగవంతుని ఆరాధన చేత, ఆయన కలలో కనిపించి ఆశీర్వదిస్తే పుట్టినట్టుగా ఉంటుంది. కనుక జీవుల వలె ప్రకృతి వశులై ధర్మాధర్మాల యొక్క ఫలం చేత శరీరాన్ని అతను ధరించడు. జీవులైతే ప్రకృతి వశులై పాపపుణ్యాల యొక్క ఫలం చేత పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు. పాపపుణ్యాలు మిశ్రమంగా ఉంటే మానవలోకం,
పుణ్యం ఎక్కువ ఉంటే పైలోకం, పాపం ఎక్కువ ఉంటే కింద లోకం, ఇలా మిశ్రమ కర్మల చేత శరీరాన్ని ధరిస్తాడు. జీవుల శరీరాలు వాళ్ళ వశంలో ఉండవు. ఉంటాయా? వాళ్ళ వశంలో ఉండవు. వాళ్ళు కావాలన్నప్పుడు సంకోచపరుచుకోలేరు. శరీరాన్ని కావాలనుకున్నప్పుడు సంకోచపరుచుకోలేరు, చిన్నది చేసుకోలేరు, వ్యాకోచపరుచుకోలేరు, పెద్దగా చేసుకోలేరు. ఉపసంహరించుకోవడానికి కూడా వాళ్ళకి సత్యం కాదు ఆ జన్మని. అవుతుందా? అవ్వదు. కానీ భగవంతుడు తనకి కావలసిన శరీరాన్ని సంకల్పమాత్రం చేత సృజించుకుంటాడు, పుట్టించుకుంటాడు. తన లీలా కార్యాలకు ఉపయోగించిన తర్వాత ఇచ్ఛామాత్రంగా దాన్ని ఉపసంహారం చేస్తాడు. ఏదో ఒక కారణం ఉండాలి కదా. చిన్న బాణపుల్ల దాంతో పోయాడు కృష్ణుడు. కనుక ఇచ్ఛామాత్రంగా ఉపసంహారం చేసుకుంటాడు. అయిపోయింది, అవతారం అయిపోయింది, వెళ్ళిపోయాడు. హిరణ్యకశిపుడి అదే శంకరాచార్యుది కూడా అదే స్టోరీ. భాష్యం అయిపోయింది, ఎలా పోయాడు? ఇప్పటికొచ్చి 40 గ్రంథాలు ఉన్నాయి శంకరాచార్య జీవిత చరిత్రలు, ఎవరికి తెలియదు. ఆయన సమాధి ఎక్కడుంది, ఎక్కడ పోయాడు, ఎక్కడ ఏం చేశాడు, ఎవరికి ఏమి గుర్తులు లేవని. ఆకాశంలో పక్షుల యొక్క అడుగులు గుర్తులేనట్లు శంకరాచార్య గుర్తులేదు. కనుక ఇది లీలా మాత్రం. ఇలా హిరణ్యకశిపుణ్ణి చిత్రహింసకి గురి అయి ఉన్న ప్రహ్లాదుణ్ణి కాపాడడానికి స్తంభంలోంచి నరసింహస్వామి వచ్చాడు కదా. ఆ నరసింహస్వామి రూపంలో ఆవిర్భవించి అంతర్ధానమైన విధం ఎలాగా? స్తంభాన్ని విరగొట్టుకుని బయటకు వచ్చాడు, హిరణ్యకశిపుని చంపాడు, మళ్ళీ అలాగే అంతర్ధానం అయ్యాడు, అంతే కదా. మళ్ళీ అలాగే అదృశ్యం అయిపోయాడు. అలా మనం గ్రహించాలి. భాగవతంలో చెప్పినట్టు భగవంతుడి లీల అలా ఉంటుంది. ఇంద్రాదుడికి కలిగిన దురాభిమానాన్ని పోగొట్టడానికి కేనోపనిషత్తులో వస్తుంది. చాలా అద్భుతమైంది. ఆఖరిలో ఉంది, తెలుసా నీకు? ఇంద్రాదుడికి అంటే అది చాలా పెద్ద కథ. ఇంద్రాది, వరుణుడు వీళ్ళందరూ ఉంటారు కదా. ఏదో ఒక గడ్డిపోచ అక్కడ ఏదో ఒక పెద్ద గర్జన వినిపిస్తుంది. ఎవడు చూడని అంటాడు. వీళ్ళు చూస్తారు. వాళ్ళు ఒక్కొక్కరు షర్ట్లు 2 గుండెలు ఇప్పుకొని ఇలా ఉన్నట్టు వెళతారు. వాళ్ళు ఒక గడ్డిపోచ ఉంటుంది అక్కడ, ఆకాశవాణి వినిపిస్తుంది. ఆ గడ్డిపోచను కదుపుని నేను ఎవడో చెప్తానని. వరుణుడు, వాయువు ఎవరు కదపలేకపోయారు. ఇలా ఈ స్టోరీ మాట. అక్కడ ఆఖరికి ఇంద్రుడు వెళ్తాడు. ఇంద్రాదుడు కలిగిన దురాభిమానాన్ని పోగొట్టి అనుగ్రహించడానికి అత్యద్భుతమైన యక్షరూపంలో తోచిన ఆ లీలా విగ్రహాన్ని స్మరిస్తే ఆ కేనోపనిషత్తు స ఉమాగుం హైమవతీం అంటాడు కదా. అలాని స్మరిస్తే ఆ విషయంలో పరమాత్మ యొక్క సర్వతంత్ర స్వతంత్రుడు అని ఇంకా తెలుస్తుంది. ఇలా భగవంతుడు తనకు వశమైన మాయ చేత తనకు కావలసిన శరీరాలు ధరిస్తాడు. ఆ శరీరం చేత తన ఇష్ట ప్రకారం ధర్మాన్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. అలా ఉద్ధరించడానికి చేయవలసిన కర్మలు చేస్తాడు. ఉద్ధరించడానికి కావలసిన కర్మలు చేస్తాడు. అతడు ఏ ఒక్క శరీరానికి కానీ ఏ ఒక్క కర్మనికి కానీ ఎప్పుడూ కట్టుబడి ఉండడు. అది ఇక్కడ ఆయన దీంట్లోది. అని జ్ఞానమే ఒక మహాతపస్సు. కృచ్ఛము, చంద్రాయణము మొదలైన వ్రతాలు, తపస్సులు ఏవైతే ఉన్నాయో అవి నిరసన వ్రత రూపమైన తపస్సు. అది కదా. నిరసన వ్రత రూపమైన ఏదది? సగోత్రికి వ్యవహారం, ఇలాంటివి ఎవరు చేస్తే ఇది కదా కృచ్ఛంద్రాయణ వ్రతాలు. అలాంటి చేసింది. చాలా భయంకరమైన వ్రతం. నేను చేయించాను చాంద్రాయణ వ్రతం. ఆయనకి తెలుసు. బ్యాంక్ ఆఫీసరు ఆయన ఉంటే చాలా కఠినమైంది. ఆయన మహానుభావుడు, ఆయన ఒకటి చేశాడు. ఇప్పుడు లేడు, క్యాన్సర్ చచ్చిపోయాడు. ఆ తపస్సు జీవులకి శుద్ధులుగా చేస్తుందని ఆ కృచ్ఛంద్రాయణ వ్రతం గురించి ధర్మశాస్త్రంలో చెప్పింది. కానీ భగవంతుణ్ణి ఆశ్రయించి ప్రయత్నాన్ని చేసే మహనీయులకి కలిగే జ్ఞానమే గొప్ప తపస్సు. ఇవేవి చిన్న చిన్న తపస్సులు. జ్ఞానమనే తపస్సు చేత కలిగే మహాశుద్ధి మరే తపస్సు వల్ల కూడా సత్యం కాదు.
ఇప్పుడు కలికాలం. పుట్టిన తర్వాత నాకున్న అనుభవం, పుట్టిన తర్వాత ఏదో వర్ణాశ్రమ ధర్మాలను, లేకపోతే ఆహార శుద్ధనో, లేకపోతే ఆచారమనో, ఇంకోటి అనేది 100% పాటించడం చాలా కష్టం. కలి ప్రభావం. లేకపోతే పితృకర్మలను, దేవకర్మలను, ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు, ఆ పైన పితృకర్మ ఏం శుద్ధి ఉంటుంది. ఇప్పుడు కొత్త రకం ఇళ్ళు ఏంటంటే ఎక్కడ ఇల్లు ఉంటుందో ఆ ఇంటికి అటాచ్గానే బాత్రూమ్ ఉంటుంది, పైన ట్యాంక్ ఉంటుంది. అది పవిత్రమైన స్థలం ఇల్లు ఎలా అవుతుంది? నా ఇల్లు అనే అభిమానమే కానీ ఆ కాంపౌండ్ లోపటే సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్ పక్కనే బాత్రూమ్ ఉంటుంది. అంటే ఆ సరౌండ్లో కాంపౌండ్లో కట్టావు, లోపల సెప్టిక్ ట్యాంక్ పెట్టావు, ఆ ఇల్లు పవిత్రం, శుద్ధోహం పుణ్యాహవచనం. బాయ్ ఇలా ఏ తపస్సు చేసినా అవ్వదు. కష్టమో సుఖమో నిష్ఠూరమో జ్ఞానమే తపస్సు, అది సర్వప్రాయశ్చిత్తం. అలాంటి తపస్సు ఏదైతే ఉంటుందో అది మహాశుద్ధి, అది అంతకంటే శుద్ధి లేదు. గణపతి నవరాత్రిలో, దేవి నవరాత్రిలో వచ్చి వేదాంతం చదువుకుంటే చాలు. కనుక ఇది జ్ఞానమయం తపః అని శాస్త్రం ముండకలో వస్తుంది. ఆ తపస్సు వల్ల రాగద్వేష భయాలు ఆత్యంతికంగా తొలగిపోతాయి. ఎందుకంటే నిత్యశుద్ధమైన భగవంతుడి స్వరూపమే జ్ఞానికి లభిస్తుంది. అదే లభిస్తున్నప్పుడు ఎందుకుంటే దేని మీద రాగం ఉంటుంది, అతనికి ఏది పోతుందని భయం ఉంటుంది. కనుక భగవత్ప్రాప్తి అనే మహాఫలము మరే ఏ ఇతర సాధనలో కూడా దొరకదు. ఉపాసనలో భగవంతుడు సాక్షాత్కరిస్తాడు, పోతాడు మనకు కావాల్సిన వరాలు ఇచ్చి. కానీ ఇక్కడ భగవంతుడే ప్రాప్తి అయిపోతాడు. కనుక జీవులు ప్రకృతి వశులు అవడం చేత సహజంగా ఉన్నా కూడా ఆ అజ్ఞాన దశలో మాత్రమే ఉంటారు. వాళ్ళు అజ్ఞాన దశలో ఉంటారు ప్రకృతి వశులు అయినప్పటికీ. జ్ఞానం చేత అజ్ఞానం తొలగిపోతుంది. అప్పుడు వాళ్ళు జీవుడికి పరమాత్మకి అభేదం ఉండదు. అప్పుడు ప్రకృతి వాడి నుంచి విడిపోతుంది. ఇలా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళకి పరమేశ్వర భావమే పొందబడుతుంది అని చెప్పాడు. చిన్న సంశయం చెప్పి నెక్స్ట్ చెప్తాను. ఒక సంశయం, ఇలాంటి శ్రేష్టమైన జ్ఞానము అందరికీ ఎందుకు దొరకదు? ఇటువంటి శ్రేష్టమైన జ్ఞానము ఎందుకు అన్నిట్లోని గ్రంథాల్లోని వాటిలోని ఇన్ని రకాల తపస్సులు, గంగా స్నానమనో, లేకపోతే ఇంకో ప్రాశ్చితమో కుర్చందాయనమో ఇచ్చే గట్టినమైన తపస్సులు ఉన్నాయి. ఇవి ఉన్నాయి కదా. మరి జ్ఞానం అంత గొప్ప తపస్సు కదా, ఇంత శ్రేష్టమైన జ్ఞానం అందరికీ ఎందుకు దొరకదు? ఆ తపస్సుల్లో ఎందుకు నలిగిపోతున్నారు? అయితే జ్ఞాన దృష్టితో ఈ సంశయము కలుగుతుంది. జీవుల దృష్టితో ఈ సంశయం కలుగుతుంది. ఇది శ్రేష్టమైన జ్ఞానం అందరికీ ఎందుకు దొరకదు? జీవుల దృష్టితో అది అందరికీ ఆ సంశయం కలగచ్చు. ఆయా జీవులు ఆయా ప్రకృతిని పొందుతారు. వాళ్ళ సంస్కారం వాళ్ళకి ఆయా బుద్ధిని ఇస్తుంది అనేది దీనికి సమాధానం. ఎందుకు వాళ్ళకి కలగదంటే ఆ జీవులు వాళ్ళ సంస్కారాలు ఉన్నాయి కదా, వాళ్ళ సంస్కారాలు వాళ్ళకి ఆ బుద్ధిని ఇస్తున్నది. ఇది ఆ శ్రేష్టమైన జ్ఞానం కలగకపోవడం కారణం అంటే వాళ్ళ సంస్కారాలు వాళ్ళు ఆయా ప్రకృతిని పొందుతున్నారు. కానీ సర్వశక్తుడైన ఈశ్వరుడు అందరిలో సమంగా ఉన్నప్పుడు అందరికీ అధ్యాత్మభావాన్ని ఎందుకు కలిగించాడు? సర్వశక్తుడైన ఈశ్వరుడు అందరూ హృదయాల్లో బుద్ధి గుహలోనే ఉన్నాడు కదా. ఎక్కడో బయట ఉండి వాడు రావాలి అవేమి లేవు కదా, బుద్ధి గుహలో ఉన్నాడు కదా. అయినా ఎందుకు అధ్యాత్మభావాన్ని కలిగించాడు అనేది రెండో ప్రశ్న. అతనికి కూడా రాగద్వేషాలు ఉన్నాయా? అందరికి ఎందుకు కలిగించాడు? ఈ సంశయానికి సమాధానం భగవంతుడు చెప్తున్నాడు. తవ తర్హి రాగద్వేషౌస్తః ఏన కేభ్యశ్చిత్ ఏవా ఆయన అయితే చెప్పాడు. అయితే నీ యందు రాగద్వేషాలు ఉన్నాయా ఏమిటి? భగవంతుడికి నీ యందు రాగద్వేషాలు ఉన్నాయా ఏమిటి?
అందరికి ఎందుకు అంత జ్ఞానం కదా, నువ్వే కదా, అంత జ్ఞానం ఎందుకు కలిగించు? నీలో రాగద్వేషాలు ఉన్నాయేంటి? ఆత్మభావం కేభ్యశ్చిత్ ఏవా ఆత్మభావం ప్రయచ్చసి నా సర్వేషామితి. కొందరికి మాత్రమే ఆత్మభావాన్ని ఎందుకు కలిగిస్తున్నావు? దానిని అందరికీ కలిగించవా? అందరికీ కలిగించవచ్చు కదా అనే విషయాన్ని చెప్తున్నాడు. 11వ శ్లోకం. దాడు చెప్పింది దాన్నే మాట, ఇది చెప్పిన తర్వాత చెప్పాలి, కానీ ముందు ఆతృతిగా చెప్పాను. సరే. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. ఓ అర్జున, ఎవడు ఏ విధంగా నన్ను సేవిస్తాడో, ఎవడు ఏ విధంగా నన్ను ఆరాధిస్తాడో వారికి ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను. అది చట్టం, ధర్మం. ఎవడు ఏ రకంగా ప్రార్థిస్తాడో వాడికి అదే ఇస్తాను. మమ వర్త్మానువర్తంతే మనుష్యాపార్థ సర్వసః. మానవులు సర్వ విధాలుగా నా మార్గాన్నే అనుసరిస్తూ ఉన్నారు అని 2వ పదం. నాన్న, ఇది చాలా పెద్దది రాది. 2 నిమిషాలు చెప్పనా? సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి.